Hallelujah. 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 I think for the amount of people that are here, we can do much better than that. Hallelujah. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో ఏమవుతుందంట అండి, అక్కడ దేవుడే ఉంటాడంట. దేవుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి? మైటీ మిరకల్స్ టేక్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. కొన్ని గొప్ప బ్రేక్ త్రూస్ ఎక్కడ అవుతాయి అంటే ఆయన ప్రెజెన్స్లో అవుతాయి అని నేను నమ్ముచున్నాను. క్యాన్ ఎనీబడి ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఆల్రెడీ ఇన్ ద హౌస్? దేవుని యొక్క సన్నిధి క్యాన్ యూ సెన్స్ ఇట్? ఆర్ వి స్పిరిచువల్లీ ఓపెన్? నేను నమ్ముచున్నాను దేవుడు మన మధ్యలో ఉన్నాడు, కొన్ని గొప్ప కార్యములు చేయబోతున్నాడు. యు ఆర్ అబౌట్ టు హ్యావ్ అ మైటీ బ్రేక్ త్రూ బికాజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ ఇన్ ద హౌస్. హల్లెలూయా. హల్లెలూయా. Amen. You all can be seated in the presence of the Lord. So let us all turn our Bibles to Exodus chapter 24 and let's read from verses 8 to 11. నిర్గమకాండము 24వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. నిర్గమకాండము 24వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. తర్వాత మోషే అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలుల పెద్దలతో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలుల దేవుని చూచిరి. ఆయన పాదము క్రింద నిగనిగలాడు నిలయమైన వస్తువు వంటిది ఆకాశ మండలము తేజము వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యుద్ధకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాత పలుకులను నీకు ఇచ్చేదను. Amen. ఆమేన్. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అంటే వీఆర్ సీయింగ్ అ మొజియానిక్ కవెనెంట్. దేవుడు మోషేతో ఒక నిబంధన చేయడం మనం చూస్తున్నాము. సో ఇఫ్ యూ యాక్చువల్లీ రీడ్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ వర్స్, మనము ఈరోజు దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే ఈ 70 ఎల్డర్స్ ఆఫ్ ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకోబోతున్నాము. సో ఇన్ ద ఎక్సోడస్ చాప్టర్ 24 వర్సెస్ 1 and 2లో మనం ఏం చూస్తాము అంటే, ఎప్పుడైతే దేవుడు మోషేని ఆ కొండపైకి రమ్మంటాడో దేవుడు ఏమని ఆజ్ఞాపనిస్తాడు అంటే, మీరందరూ కలిసి కొండపైకి రావాలి, కానీ కేవలం మోసెస్ మాత్రమే నా దగ్గరికి రావాలి, మిగతా వీళ్ళంతా ఏం చేయాలంటే దూరముగా ఉండి దేవుణ్ణి ఆరాధించాలి అని రాసుంటుంది. బట్ అగైన్ ద ఎంటైర్ పిక్చర్ ఆఫ్ ద స్టోరీ చేంజెస్. ఇదేమవుతుంది అంటే మనం ఈ వర్సెస్ 8, 9, 10, 11కి వచ్చినప్పుడు, ఎప్పుడైతే మోషే ఈ రక్తమును, ఏదైతే బుల్ని సాక్రిఫైస్ చేసి వచ్చిన రక్తమును ఈ 70 ఎల్డర్స్ పైన ప్రోక్షిస్తాడో అప్పుడు ఎంటైర్ థింగ్ చేంజెస్. మనం ఇక్కడ ఏం చూస్తున్నాము అంటే, దేవుడు ఎవరినైతే నా దగ్గరికి కూడా రావద్దు అని అంటున్నాడో, ఎవరైతే నా సమీపముగా వస్తే వాళ్ళు నాశనం అయిపోతారో అని అంటున్నారో, ఎప్పుడైతే రక్తాన్ని వాళ్ళపైన ప్రోక్షించాడో ఏమవుతుంది అంటే, ఎవరైతే ఆయన ప్రెజెన్స్లో ఇన్వైట్ కూడా కాలేదో వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళ కళ్ళు తెరిచి వాళ్ళు దేవుణ్ణి చూసి దేవునితో కూర్చొని భోజనము చేస్తున్నారు అంట. హల్లెలూయా. 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 People who were not even qualified to stand in the presence of the Lord are now able to open their eyes and see God and are able to sit with God and eat with them. అలాగే అర్హత లేని వారు, దేవుని చూడడానికి కూడా అర్హత లేని వారు ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవునితో భోజనం చేస్తూ అన్నపానములు పుచ్చుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే రక్తము అనేది ఒక పిక్చర్లోకి వస్తుందో జీవితాలు మారిపోవడం మనం చూస్తున్నాము. ఎప్పుడైతే రక్తము ఒకరి లైఫ్లో ఇన్వాల్వ్ అవుతుందో వాళ్ళు పురాణముగా ఏ రీతిగా ఉన్నారో దేవుడు పట్టించుకోడంట. కానీ ఎప్పుడైతే ఆ రక్తము వాళ్ళపైన ప్రోక్షించబడుతుందో దేవుడు వాళ్ళని ఒక నూతనమైన క్రియేషన్ వల్లే చూస్తాడు అంట. ఆమేన్. ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ మీరు ఈ 70 ఎల్డర్స్ని చూసుకున్నట్లయితే ఎవరు కూడా దేవుడు అని పిలిచే అధికారము వాళ్ళకి లేదంట. వాళ్ళు దేవుడిని ఏ రీతిగా పిలిచేవాళ్ళు అంటే, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలిచేవారంట. దే డిడ్ నాట్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ టు ఈవెన్ కాల్ గాడ్ బై హిస్ నేమ్. అలాంటి వాళ్ళని ఏమైందంట, ఎప్పుడైతే ఆ గొర్రె పిల్లని సాక్రిఫైస్ చేసి ఆ రక్తమును వాళ్ళపైన చిందించారో, దేవుణ్ణి నోటితో పిలువనేని వాళ్ళు, ఆయన సన్నిధిలో లేని వాళ్ళు అంట ఇప్పుడు స్వయానా దేవునితో కూర్చొని భోజనం చేయడం మనం చూస్తున్నాము.
Amen. And you know, this is a shadow of what God is going to do with you and me. ఆమేన్. ఇది నీతో నాతో దేవుడు చేయబోయే నిబంధన నీడై ఉన్నది. And now in the New Testament, క్రొత్త నిబంధనలో చూసినట్లయితే in the book of Hebrews chapter 9, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో Paul writes and says, పౌలు రాస్తూ చెప్తున్న మాట ఏమిటనగా, the blood of the bulls and the blood of the sheep, if they can make you clean on the outside, imagine how much more the blood of Jesus can do to you. అలాగే జంతు బలుల యొక్క రక్తమే ఈ యొక్క పరిశుద్ధపరచబడినట్లయితే యేసుక్రీస్తుని యొక్క రక్తము ఎంత పరిశుద్ధపరచగలదండి మనల్ని. సో ఇప్పుడు కేవలం ఆ రక్తము, ఆ సాక్రిఫిషియల్ రక్తమే వాళ్ళ కళ్ళు తెరిచి వాళ్ళ దేవుడిని చూసేంత క్వాలిఫికేషన్ వాళ్ళకి ఇచ్చినట్లయితే, ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ద్వారా, రక్తము ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, వాళ్ళు కేవలం ఆ రక్తము ద్వారా ఎర్త్లీ థింగ్స్ మాత్రమే పొందుకున్నారంట. కానీ మీరు నేను యేసు ప్రభు రక్తము చేత ఇటర్నల్ థింగ్స్ ని పొందుకుంటున్నాము అని వాక్యం సెలవిచ్చింది. ఏవైతే కొన్ని రోజులుండి వెళ్ళిపోయే థింగ్స్ ని మీరు పొందుకోవట్లేదంట ఆయన రక్తము ద్వారా. ఆయన రక్తము ద్వారా మీ కొరకైతే ఏది ఫర్ ఎవర్ ని సిద్ధపరిచారో దేవుడు ఆయన రక్తము ద్వారా మీకు మీ తరములకు ఇచ్చాడు అని ఇక్కడ వాక్యం రాసుంటుంది. ఇక్కడ ఇఫ్ ద బ్లడ్ ఆఫ్ ద బుల్స్ can do so much in the Old Testament, ఎందుకు పనికిరాని వాళ్ళని పరిశుద్ధముగా కేవలం ఒక బుల్ రక్తము చేసినట్లయితే, ఈ రోజు యేసు ప్రభు వారి రక్తమే మన పైన ఉన్నట్లయితే, ఐ బిలీవ్ దట్ వీ కెన్ డూ మచ్ మోర్ దెన్ ఎనీబడి ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ హ్యాస్ డన్. ఈ పాత నిబంధన గ్రంథంలో ఎవరైతే ఎన్ని కార్యములు చేశారో ఆ కార్యములన్నిటికంటే గొప్పగా మనము చేయగలుగుతాము. ఎందుకంటే మనకు మేకల రక్తము లేదంట, కానీ మనకు యేసు ప్రభు వారి రక్తము మనకి ఇవ్వబడింది అని వాక్యం సెలవిస్తుంది. And today I want to tell you, as long as you're partaking in the blood of Jesus, ఎప్పుడైతే దేవుని యొక్క రక్తములో మీరు పాల్గొంటుండగా, when you are becoming one with the blood of Jesus, నేను నమ్ముచున్నాను ఏదైతే జీవము యేసుక్రీస్తులో ఉందో అదే జీవము మీలోపు కూడా పని చేయునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. అదే మనం in the book of Leviticus చూస్తాము. ఏమని రాసి ఉంటుంది అంటే, దేవునికి ఎందుకు వాళ్ళు రక్తాన్ని అర్పించే వాళ్ళు అంటే, జీవం ఎక్కడ ఉంటుంది అంటే రక్తములోనే ఉంటుంది. సో if there is no blood, there is no good use of your body. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆయన రక్తాన్ని మీకు ఇచ్చాడంట. ఆయన రక్తంలో ఏముందండి? యేసుక్రీస్తు ఒక జీవం ఉంది. ఎప్పుడైతే ఆయన రక్తాన్ని మనం తీసుకుంటున్నామో, మనం కేవలం ఒక కమ్యూనియన్ బాటిల్ని మాత్రం తీసుకోవట్లేదు. మనం ఏం తీసుకుంటున్నాము అంటే యేసుక్రీస్తు వారి రక్తము, యేసుక్రీస్తు వారి జీవము, యేసుక్రీస్తు వారు ఏవైతే ఇంపాసిబుల్ని పాసిబుల్గా చేశారో ఆ శక్తిని మనము రక్తము ద్వారా తీసుకుంటున్నామంట. హల్లెలూయా. హల్లెలూయా. Are you ready to partake in the body and the blood of Jesus? Yeah.